ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో మాయ అనగా ఏమిటి తెలుసుకుందామా? గురువుగారు శిష్యునికి మాయ గురించి చెప్తున్నారు. శిష్యుడు అడుగుతున్నారు, ఇంత గొప్పగా చెప్తున్నారు, ఈ మాయ ఏమిటి అని. గురువుగారు అన్నారు, నువ్వు చూస్తావా అన్నారు. శిష్యుడు తప్పకుండా చూస్తానండి అన్నారు. గురువుగారు అన్నారు, అయితే రేపు చూపిస్తాను అని. ఆ రాత్రి శిష్యుడు, మా గురువుగారు చాలా గొప్పవారు, ఎవరూ చూపించలేని మాయను నాకు చూపిస్తానన్నారు, అది ఎలా ఉంటుందో దానిని చూడాలి అనే ఆతృతతో మర్నాటి ఉదయం రోజుడి కంటే ముందుగానే లేచాడు. గురువుగారితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. మార్గమధ్యంలో ఆకులు, పూలు, పిందెలు, పండ్లతో శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక మహావృక్షం ఉన్నది. నడుస్తూ నడుస్తూ ఉన్న గురువుగారు వెళ్ళి దాన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. శిష్యునితో, ఈ చెట్టు నన్ను బంధించింది, నన్ను విడిపించు అని అన్నారు. శిష్యుడు వెళ్ళి రకరకాలుగా విడిపించడానికి ప్రయత్నించాడు. కొంత ప్రయత్నం తర్వాత చెట్టు గురువుగారిని బంధించలేదని, గురువుగారే చెట్టును పట్టుకున్నారని అర్థం చేసుకున్నాడు. అదే మాట గురువుగారితో అనగా, గురువుగారు, నాయనా, మాయ అంటే ఇదే, మనము వెళ్ళి దానిని పట్టుకున్నాం, అది మనల్ని పట్టుకోవటం లేదు. ఎప్పుడైతే ఈ విషయం నువ్వు గ్రహించి వదిలివేస్తావో అప్పుడే మాయ తొలగిపోతుంది అని ప్రత్యక్షంగా చూపించారు. అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, అది మనల్ని పట్టుకోవటం లేదు అంటే ఉన్నదానిని లేనట్లుగా, లేని దానిని ఉన్నట్లుగా అనిపించేటట్లు చేసేదే భగవంతుని మాయ. అశాశ్వతమైన దేహము నిత్యం అనుకోవడం ఒక మాయ. నిత్యమైన ఆత్మను సత్యమని గుర్తించకపోవడం ఒక మాయ. సత్యమేమిటో మాయ ఏమిటో వివేకంతో గుర్తించమని చెప్పడమే గురువుగారు చేసిన ప్రయత్నం. గురువుగారు తాను వెళ్ళి చెట్టును గట్టిగా కౌగిలించుకున్నారు. శిష్యునితో, ఈ చెట్టు నన్ను బంధించింది అంటూ మాయ చేసి చెప్పారన్నమాట. అదే మాయ. అదే విషయాన్ని ప్రత్యక్షంగా చూపించారు గురువుగారు. మనమందరము వివేకంతో సత్యాన్ని గ్రహించి మాయలో పడకుండా ఉండటానికి ప్రయత్నిద్దాం. జై గోవిందా.